ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకాల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ భూముల అమ్మకాలే జరుగుతున్నాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గతంలో ప్రభుత్వ భూములు జాతి సంపద అంటూ కూడా ఉపన్యాసాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే ప్రభుత్వ ఆస్తులను బహిరంగంగా అమ్మకానికి పెడుతున్నారని చెప్పేసి హరీష్ రావు విమర్శించారు. కంచగచ్చిబౌలి, లగచెర్ల, ఉర్దూ యూనివర్సిటీ భూముల వ్యవహారంతో పాటు తాజాగా రాయదుర్గ భూముల వేలం పైన కూడా హరీష్ రావు అయితే ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ భూములను అమ్మేటువంటి కుట్రలు ఎక్కడికక్కడ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఆరోపించారు. ప్రధానంగా రాయదుర్గ పన్మక్త గ్రామంలోని 10.5 ఎకరాల హెరిటేజ్ భూమిని వేలం వేసేందుకు టీజీఐఐసి సిద్ధం కావడాన్ని కూడా హరీష్ రావు అయితే తీవ్రంగా ఖండించడం జరిగింది. 2020లో ఇదే భూముల రక్షణ కోసం అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా కోర్టు మెట్లు ఎక్కారని కూడా ఆయన గుర్తు చేశారు. మరి ఇప్పుడు అదే భూమిని వేలం వేసేందుకు ఎందుకు తొందరపడుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రిని హరీష్ రావు అయితే ప్రశ్నించడం జరిగింది. ఇదే సర్వే నెంబర్లో గతేడాది ఎకరం 237 కోట్ల రూపాయలు అయితే చొప్పున వేలం నిర్వహించగా మరిక ఈ వ్యవహారం పైన సిబిఐ కోర్టును ఆశ్రయించిందని కూడా హరీష్ రావు అయితే పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉందని కూడా గుర్తు చేశారు. వివాదంలో ఉన్నటువంటి భూమిని వేలం వేయడం ద్వారా కొత్త హక్కులు కల్పించడం న్యాయ వ్యవస్థలను అయితే ధిక్కరించడమే అవుతుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి ప్రకటనలు కూడా హరీష్ రావు అయితే తన యొక్క లేఖలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో మరి ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అయితే అమ్మబోమని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రభుత్వ భూములను అమ్మేందుకైతే ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ భూములను అమ్మబోమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పినట్లుగా ఆ మాటలకు విలువలేదా అంటూ కూడా హరీష్ రావు అయితే ప్రశ్నించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించినటువంటి హరీష్ రావు వివాదాస్పదమైనటువంటి భూముల్లో కొత్తగా థర్డ్ పార్టీ హక్కులను సృష్టించడం కూడా పరిపాలనా వైఫల్యమైన అవుతుందని చెప్పేసి విమర్శించారు. వివాదంలో ఉన్నటువంటి భూముల విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉందని పేర్కొన్నారు. రాయదుర్గ పన్మక్తలోని సర్వే నెంబర్ 83కి సంబంధించినటువంటి హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులపైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి హరీష్ రావు అయితే డిమాండ్ చేశారు. టీజీఐఐసి ప్రకటించినటువంటి వేలం ప్రకటనను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి కూడా కోరారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి అని మరి వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పేసి హరీష్ రావు అయితే తన యొక్క లేఖ ద్వారా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఒక మాట చెప్పి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డికి హరీష్ రావు అయితే హితవు పలికారు. ప్రభుత్వ భూముల విషయంలో ఇలాంటి నిర్ణయాలు కొనసాగితే భవిష్యత్తులో చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా రాయదుర్గ భూముల వేలం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధానికి తెరలేపిందనే చెప్పాలి. ఒకవైపు ప్రభుత్వం చేపడుతున్నటువంటి భూముల వేలం, మరోవైపు వాటిపైన ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఇప్పటికే మరి కోర్టులలో ఉన్నటువంటి ఏదైతే వివాదాలు ఉన్నాయో వాటి ప్రస్తావిస్తూ కూడా మరి హరీష్ రావు అయితే చేస్తున్నటువంటి ఆరోపణలు ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయని చెప్పుకోవాలి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ప్రస్తుతమైతే రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు అయితే లేఖను రాశారు అని చెప్పేసి హల్చల్ చేస్తుంది తెలంగాణ రాజకీయాల్లో. అసలు ఆ లేఖలో ఆయన ఎలాంటి అంశాల గురించి ప్రస్తావించారు? ముఖ్యంగా రాయదుర్గ భూముల వేలం వ్యవహారంలో కూడా ఆయన అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి ప్రభాకర్?
ఎస్ రాధాకృష్ణ. తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకాల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతుందని చెప్పాలి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూముల అమ్మకాలే జరుగుతున్నాయంటూ కూడా ఆరోపిస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా మరి లేఖ రాసినట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణ. గతంలో ప్రభుత్వ భూములు జాతి సంపద అంటూ కూడా ఉపన్యాసాలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే ప్రభుత్వ ఆస్తులను బహిరంగంగా అమ్మడానికి అమ్మకానికి పెడుతున్నారంటూ కూడా హరీష్ రావు విమర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నది. అయితే కంచగచ్చిబౌలి, లగచెర్ల, ఉర్దూ యూనివర్సిటీ భూముల వ్యవహారంతో పాటు తాజాగా రాయదుర్గ్ భూముల వేలం పైన కూడా హరీష్ రావు ప్రశ్నించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో ప్రభుత్వ భూములను అమ్మే కుట్ర ఎక్కడికక్కడ జరుగుతున్నాయంటూ కూడా ఆరోపించారు. ప్రధానంగా రాయదుర్గ్ పల్మక్త గ్రామంలోని 10.5 ఎకరాల హెరిటేజ్ భూమిని కూడా వేలం వేసేందుకు టీజీఐఐసి సిద్ధం కావడాన్ని హరీష్ రావు తీవ్రంగా మరి ఖండించినట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణ. 2020లో ఇదే భూముల రక్షణ కోసం అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా కోర్టు మెట్లు ఎక్కారని ఆయన గుర్తు చేశారు. మరి ఇప్పుడు అదే భూమిని వేలం వేసేందుకు ఎందుకు తొందరపడుతున్నారంటూ కూడా ముఖ్యమంత్రిని మరి హరీష్ రావు ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇదే సర్వే నెంబర్ లో కూడా గతేడాది ఎకరం 237 కోట్ల రూపాయల చొప్పున కూడా వేలం నిర్వహించినట్టుగా తెలిసింది. సో మరి ఆ వ్యవహారం పైన కూడా ఎస్బీఐ కోర్టును ఆశ్రయించింది అనేది హరీష్ రావు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. అయితే వివాదంలో ఉన్నటువంటి భూమిని వేలం వేయడం ద్వారా కొత్త హక్కులు కల్పించడం అవుతుంది. సో న్యాయస్థానాలను ధిక్కరించడమే అవుతుందంటూ కూడా మరి మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. అయితే రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి పర్యటనను కూడా హరీష్ రావు తన లేఖలో ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మభూమి అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారంటూ కూడా గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రభుత్వ భూములను అమ్మేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా మరి ప్రభుత్వ భూములను అమ్మబోము అంటూ కూడా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పిన మాటకు విలువ లేదా అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పులను కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉంది హరీష్ రావు. వివాదాస్పద భూముల్లో కొత్తగా థర్డ్ పార్టీ హక్కులను మరి సృష్టించడం పరిపాలన వైఫల్యమే అవుతుందంటూ కూడా విమర్శించారు. వాదనలో ఉన్నటువంటి భూముల విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా హరీష్ రావు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే రాయదుర్గ్ పల్మక్తాలో జరిగినటువంటి సర్వే నెంబర్ లో 83కి సంబంధించినటువంటి హెరిటేజ్ రెవెన్యూ సర్వే వర్క్ ఫోర్డ్ కి సంబంధించిన రికార్డుల పైన కూడా సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. దానితో పాటు టీజీఐఐసి మరి ప్రకటించినటువంటి వేలం ప్రకటనను వెంటనే నిలిపివేయాలంటూ కూడా కోరారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి అంటూ కూడా వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది అంటూ కూడా హరీష్ రావు తన లేఖలో స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. గతంలో ఒక మాట చెప్పి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులా కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించాలంటూ కూడా రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూచించినట్టుగా తెలుస్తుంది. సో మరి ప్రభుత్వ భూముల విషయంలో ఇలాంటి నిర్ణయాలు కొనసాగితే భవిష్యత్తులో చరిత్రహీనులుగా మిగిలిపోతారంటూ కూడా ఘాటుగా హెచ్చరించారు. మొత్తంగా రాయదుర్గ్ భూముల వేలం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కూడా మాటల యుద్ధానికి తెరతీసిందని చెప్పొచ్చు. ఒకవైపు ప్రభుత్వం చేపడుతున్నటువంటి భూముల వేలం, మరోవైపు వాటిపై ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఇప్పటికే కోర్టులో ఉన్నటువంటి వివాదాలను ప్రశ్నిస్తూ కూడా మరి హరీష్ రావు చేస్తున్నటువంటి ఆరోపణలు ఈ వ్యవహారాన్ని మరి మరింత ఆసక్తికరంగా మార్చాయని చెప్పొచ్చు రాధాకృష్ణ. సో ఇక్కడ మరి గతంలో ప్రభుత్వ భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒకటి, ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి చేష్టలు మరొకలా ఉన్నాయన్న కోణంలో అయితే హరీష్ రావు చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలకు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పెద్దలు ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడ కూడా స్పందించలేదు రాధాకృష్ణ. సో కేవలం హరీష్ రావు మాత్రం గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సో ఒకలా మాట్లాడి మేము అధికారంలోకి వస్తే సెంటు భూమి కూడా అమ్మబో అంటూ కూడా తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిండు. మరి అదే అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాల కొద్దీ మరి వేలం పాట వేస్తా ఉన్నారు. భూములు, లగచెర్ల భూములు కావచ్చు, హెచ్సి భూములు కావచ్చు. సో ఇట్లా అనేక ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా మరి వేలం పాటలు వేస్తా ఉన్నాడు. మరి అప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారంటూ కూడా. సో ప్రభుత్వ భూములను వేలం పాట వేయడం సరికాదు, అది కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి భూములను వేలంపాట వేసి ప్రభుత్వం అమ్ముకోవాలని చూస్తున్నది, అది కోర్టు ధిక్కరణలకి పాల్పడ్డట్టు అవుతుందంటూ కూడా గుర్తు చేశారు. సో మరి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు రాధాకృష్ణ.
ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడిగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ దట్టు మరి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వైఫల్యాలు, ల్యాండ్ విషయాలు, ల్యాండ్ లో మరి వేలంపాట వేస్తూ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఎంతవరకు మరి మార్కెట్ వాల్యూ ఉన్నది, ఎంత వేలంపాట వేసి అమ్ముతున్నారు, దాని వాటా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలది ఎంత ఉంది అనే దాన్ని కూడా అంతా కూడా డీటెయిల్ గా మరి ఆ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది హరీష్ రావు. అది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపినట్టుగా తెలుస్తా ఉంది ఆ లేఖ. సో ఈ లేఖ చూసి కూడా చాలా వరకు ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రికి లేఖ రాయడం ఏంటి, దట్టు ఈ భూముల వేలంపాట ఇష్యూ ఏంది అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. మరి ఇప్పటి వరకు మాత్రం అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దీనిపైన ఎలాంటి స్పందన రాలేదు. మరి ఇవాళ సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి గాంధీ భవన్ వేదికగా కూడా దీనికి సంబంధించిన అంత చిట్టా కూడా బయట పెడతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తా ఉన్నది రాధాకృష్ణ. సో ఇక మరి తాజాగా అయితే గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి ఇప్పుడు హరీష్ రావు ఈ విధంగా లేఖ రాయడము ఇక మరి కాంగ్రెస్ను ఒక రకంగా ఇరకాటంలో పెట్టినట్టేనా? ఖచ్చితంగా ఇరకాటంలో పెట్టినట్టే అవుతుంది రాధాకృష్ణ. మరి హరీష్ రావు లేఖ రాయడం దాని పట్ల కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, దాంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మరి పక్కా ప్లాన్ తోనే బీఆర్ఎస్ పార్టీ భూముల వేలంకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగించే విధంగానే మరి మాజీ మంత్రి హరీష్ రావుతోని మరి లేఖ రాపిస్తున్నట్టుగా మరి ఇదంతా కూడా చర్చ నడుస్తా ఉన్నది. సో దీని వెనకాల డైరెక్షన్, స్క్రీన్ ప్లే అంతా కూడా కేసీఆర్ది. వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ కూడా అతను ఎప్పటికప్పుడు రాజకీయాలకు సంబంధించి మానిటరింగ్ చేస్తా ఉన్నాడు. సో ఈ భూముల వేలంపాటకు సంబంధించి కూడా డైరెక్ట్ గా హరీష్ రావే ఇన్వాల్వ్ అయ్యి లేఖ రాసినటువంటి దాని మీద కూడా ఇప్పుడు రానున్నటువంటి జిహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇది ఓవరాల్గా అంటే తెలంగాణలో నిజంగానే ప్రభుత్వ భూముల అమ్మకాల వ్యవహారం నిజంగానే మరోసారి రాజకీయ దుమారానికి కారణమైందని చెప్పుకోవాలి. అందులో మరి ముఖ్యంగా హరీష్ రావు రాసినటువంటి లేఖ అసలు అందులో ఏముంది, ఎలాంటి విషయాల గురించి ప్రస్తావించడం అన్న కోణంలో కూడా చాలా ఆసక్తి నెలకొంటా ఉంది. మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ భూముల అమ్మకాలే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఇక హరీష్ రావు వైపు ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. మరి ఆ లేఖ పైన ప్రభుత్వం నుంచి కానీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ ఇంకా ఎలా స్పందిస్తారో అన్నది మాత్రం ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారిపోయింది.